ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. దయచేసి ప్రతి ఒక్క బీసీకి ఈ వీడియో వినే ప్రయత్నం చేయరు. ఇన్నాక తప్పు మాట్లాడితే బరాబర్గా కామెంట్ పెట్టరు, కానీ ఈయనే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక 5-6 నిమిషాలు చెప్తా. ఈయనే ప్రయత్నం చేయరు. మా అమ్మగా నేను మీకోసమే వీడియో. బీజేపీ బీఆర్ఎస్ఏ అడ్డుపడుతున్నాయంట. రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండే అడ్డుపడుతున్నాయి. 42% రిజర్వేషన్కు అడ్డుపడేది ఈ రెండు పార్టీలు అని చెప్తుండు. బీసీ రిజర్వేషన్లకు అవి రెండు వ్యతిరేకం. అపాయింట్మెంట్ ఇవ్వద్దని రాష్ట్రపతికి ఒత్తిడి తీసుకొస్తున్నారంట. మోడీ అమిత్ షా ఇద్దరు కలిసి ఒత్తిడి తీసుకొస్తున్నారంట. మరి మోడీకి అమిత్ షాకు మరి వాళ్ళ ఇట్లకెళ్ళి ఇస్తారు, వాళ్ళ పక్కన ఇంకా బొక్కలేమని అలుస్తున్నాయా? ఒకవేళ రేవంత్ రెడ్డి అది చెప్పిన మాట నిజమే అయితే, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరైనా కానీ మందిరం ముంచే లీడర్లే ఎక్కువ ఉన్నారు. పాడైపోను బీసీలకు న్యాయం చేద్దామనే లీడర్ ఎవడూ లేడు. ఇలా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేయి, నీకు కొట్టినట్టు చేస్తాను. అంతేగాని ఇది కొట్టేయలేదు, అది ఏడు చేయలేదు, పీకేలేదు, సచ్చేయలేదు. అవునా కదా ప్రజలారు చెప్పుది. 42% రిజర్వేషన్ ఇస్తందుకు మీ పక్కడెక్క బొక్కలన్నీ అలుస్తున్నాయి. పాడైపోను ఏమక్కరకు అలుస్తున్నాయి చెప్పురి. ఏమనంటే ముస్లింల వంక చూపించేమో బీజేపీ పార్టీ తప్పించుకుంటుంది. అవునా? బీజేపీలు ఫస్ట్ బీజేపీలో ముచ్చట, తర్వాత కాంగ్రెస్లో ముచ్చట, తర్వాత బీఆర్ఎస్లో ముచ్చట, 3 పార్టీల ముచ్చట చెప్తా. ఈయన ప్రయత్నం చేయదు. అవునా? బీజేపీలు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చిర్రు, 10 రోజులలో తీసుకొచ్చి పెట్టిరు. మరి ఈడబ్ల్యూఎస్కు మరి అందరిని అడిగిరా? ఎట్టాకు పైన అధికారం మీదే ఉంది కాబట్టి మాకు నచ్చిన రకంగా తీసుకుంటామంటారు. మరి ఈడబ్ల్యూఎస్ వల్ల 10% రిజర్వేషన్ మింగిపోయిరు. మరి అవి ఎంతవరకు ఓలోలికి ఎక్కడ వస్తున్నాయి చెప్పురిగా? అవి అడగొద్దు. అవి అడిగితే మళ్ళీ బాగుంటుంది కదా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చి ఆయన మోడీ వాళ్ళ దృష్టిలో దేవుడు అయిపోయిండు. అవునా? ఓకే. మరి అదే గుజరాత్ ఉన్నది, గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఉన్నది, ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రాలల్లా రిజర్వేషన్లు ఖరారైనాయి. మరి రిజర్వేషన్ ఖరారైతే మరి అక్కడ ముస్లింలు లేకుండా వచ్చినా మరి అక్కడ వాళ్ళని అడిగి చెప్పారు. అది కూడా అడగాలన్నా లేదా ప్రజలారా? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో గుజరాత్లో రిజర్వేషన్లు ఖరారైనాయి. మరి రిజర్వేషన్ ప్రకారంగా ముస్లింలు అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. విద్యాపరంగా, వైద్యపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా రిజర్వేషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు. మరి తెలంగాణ రాష్ట్రానికి వస్తే కాలం ఏమి నొప్పి అవుతుంది మరి వీళ్ళకు? అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తాయంటే క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ దక్కుతుంది అనుకునే దురుద్దేశమా? అసలు కాంగ్రెస్ పార్టీలో మనసులో కూడా ఉందో లేదో ఇంకా, కానీ ఇస్తామని అయితే అన్నారు. ఇస్తామని అంటేనే కదా ఈ పంచాయతీ అయ్యేది. ఎట్లా చేయాలి, పంచాయతీ పెట్టాలి ఆగాలనే ఉద్దేశం గిట్ట ఉంటే ఉన్నదేమో మరి ఓన్కిరక పాడైపోను. బీజేపీ పార్టీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రం కాదు మొత్తం భారతదేశంలో ఉండదు, కానీ బీసీలు ముందర పడితే ఓర్చుకోలేని గుణం ఏక నెంబర్ ఉంటుంది బీజేపీ పార్టీ వాళ్ళకు. ఉన్నట్టే కొడుతుంది. ఒకటి బీజేపీ పార్టీ అయిపోయిందా? కాంగ్రెస్కి వద్దాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళు దగ్గర 60-70 సంవత్సరాలు ఏలీరు భారతదేశాన్ని. కానీ ఏనాడు కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలి, ప్రధానమంత్రి కావాలనే ఆలోచన మాత్రం రాకుండొచ్చు. మరి వీళ్ళకి ఏం ఎక్కడ రాకుండొచ్చు అంటే బీసీలు చైతన్యం అయితే వీళ్ళకు మోసం మొదటికే మోసం వస్తుంది. గంతే కదా ఆలోచన. గట్టిగా అనుకోవాల్సింది ప్రశ్నకు అయితే. మరి ఇన్ని సంవత్సరాల నెహ్రూ కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా బీసీలకు రాజాధికారం రాలేదు. మరి ఎందుకు రాలేదని అంటే వీళ్ళకి ఆలోచన లేదు. మళ్ళీ పోతే బీఆర్ఎస్ పార్టీ అడ్డు ఉందని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ గురించి ఇక పట్టించుకొని ఎక్కర్లేదు నాకు తెలిసి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడే కనీస అర్హత కూడా లేదు. ప్రజలారా అవునా కాదా చెప్పురి. ఒకవేళ వాళ్ళు బీసీల గురించి మాట్లాడాలని ఆలోచన ఉంటే 10 సంవత్సరాలలో ఏనాడు కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలు వాళ్ళు చట్టపరంగా కానీ లేకపోతే విద్యాపరంగా, వైద్యపరంగా, లేకపోతే రాజకీయ పరంగా ఎదగాలనే ఆలోచన వాళ్ళకి ఏనాడు కూడా లేదు. వాళ్ళకు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. అవునా కాదా చెప్పు. ఇప్పుడు దగ్గర ఓట్లు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయి పాడవుతుందో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదంట. మరి ఎందుకు బీసీలు ముఖ్యమంత్రి అయితే బీసీలకు రాజాధికారం చేయలేకపోతారా? లేకపోతే బీసీలు ఇది ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేకపోతారా? లేకపోతే నడిపించలేకపోతారా? కాంశీరామ్ సార్ చెప్పలేదా గతంలో? 185 కూటికి లేని వాళ్ళు కూడి తెరాజమన్నడే మాన్య కాంశీరాము. అవునా కాదా? 85% ఉన్న వాళ్ళంతా ఒక దగ్గర అయితే రాజ్యం వస్తుందని కాంశీరామ్ సార్ చెప్పింది. కానీ వీళ్ళు కూడరు, వాళ్ళు కూడా నీయరు. వీళ్ళు కూడదామని ఆలోచన రాగానే ఒక ఆయననేమో ఒక వాదం, ఒక ఆయన ఇంకో వాదం, ఇంకొక ఆయన ఒక వాదం, వీళ్ళు ముగ్గురు కలిసి 3 పడాయి పాస్ పడాయి. ఇక కథం ఎవరి దారి రాలేపోతారు. ఆయమన్నోడు పదవి ఎత్తుకొని పోతాడు. ఇంకెన్ని రోజులు చెప్పురి. వీళ్ళంటే 42% రిజర్వేషన్ అంటే వీళ్ళు ఇస్తారట. ఎవరికి ఇస్తారా నాకు అర్థం కాదు. కానీ రేవంత్ రెడ్డి అయితేంది, నరేంద్ర మోడీ అయితేంది, లేకపోతే కేసీఆర్ అయితేంది, ఎవరైతేంది మీరు ఎవరు ఇస్తందుకు మీ వాట మీరు ఎంతమంది ఉన్నారు, ఎంత ఏ లెక్క, మీ కథ ఎంత, మీ పీగుడు ఎంత చెప్పురి.
85% ఉన్నోళ్లకు ఈయన నిండా కొడితే 4%, 5% లేని ఆయన ఈయన ఇస్తారంట, వీళ్ళు తీసుకుంటారంట. అంటే వీళ్ళ చెయ్యి కిందనే ఉండాలి, వీళ్ళ చెయ్యి ఎప్పుడు పైనే ఉండాలి. గిదేనా సమన్వయం అంటే? గిదేనా? ఎవరు చూసినా కానీ కథలు పట్టుకుంటే సామాజిక న్యాయం చేస్తాం, సామాజిక న్యాయం అంటే ఏందుల్లా? రాజకీయంగా, విద్యాపరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా సమన్వయం జరిగితే సామాజిక న్యాయం అవుతుంది. మరి సామాజిక న్యాయం ఏడికెళ్ళి అవుతుంది? మరి సామాజిక న్యాయం లేదు, నా లొటపీస్ లేదు, మా ఆసుపత్రి లేదు, ఏమైనా కథలు పడుకుంటా 3 పార్టీలు బీసీలను అన్యాయం చేసుకుంటా ఏళ్ళ తరబడి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు కొత్తగా చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. ఈ ఎలక్షన్ల ముందర మొదలు పెట్టిరు. ఇప్పుడు ఈ బీసీ రిజర్వేషన్ పుణ్యమాట ఎలక్షన్లు ఇంకా వాయిదా అయితేనే ఉంటాయి, ఇంకా అయితేనే ఉంటాయి. మొత్తానికి వస్తారుగా చేతులు ఎత్తేస్తారు. ఆడ పైన ఏంది మేమేం చేయమని వాళ్ళంటారు. ఓ పని చేయిరి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రులు అయితేంది, ఎమ్మెల్యేలు అయితేంది, తెలంగాణ ముఖ్యమంత్రి అయితేంది, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళు బీజేపీ అయినా, కాంగ్రెస్ వాళ్ళు అయినా, బీఆర్ఎస్ వాళ్ళు అయినా కానీ మీరు ఎవరు కూడా రాజకీయం చేయకూరి. రిజర్వేషన్లో బీసీల మీద ప్రేమ ఉన్న ఏ ఒక్క లీడర్ అయినా కానీ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కావాలని కొట్లాడాలి. ఇప్పుడు గుజరాత్లో అయింది కావాలా? గుజరాత్లో అయిందా కాలేదా? ఆ ఉత్తరప్రదేశ్లో అయింది. మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న ముస్లిం ఆయన ఇప్పుడు అంటారు కదా, హిందువులల్లా 42% రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకు ఇస్తాం, కానీ బీసీలల్లా మరి ముస్లింలు కలుస్తారు, ముస్లింలకు ఎట్టలేక కానీ ముస్లింల పేరు చెప్పి అడ్డుపడుతున్నారు. మరి ఉత్తరప్రదేశ్లో లేరా ముస్లింలు? గుజరాత్లో లేరా ముస్లింలు? మరి వాళ్ళకంటే రిజర్వేషన్లు వస్తున్నాయి, వాళ్ళకంటే ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకంటే వైద్యంలో, విద్యలో, మళ్ళీ పోతే రాజకీయంగా మరి వాళ్ళకంటే అవుతున్నాయి. అంటే అక్కడ వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళకి నడుస్తుంది, ఇక్కడ ఇలా అధికారం లేదు కాబట్టి ఈడ 10 పదాలు ఇస్తే ఒకవేళ పేరేమో కాంగ్రెస్కి వస్తట్టుంది. ఎట్లా చేయాలని ఆలోచన. మీ ఇప్పుడు నీ ఆలోచన బాగానే ఉంది, ఈయన ఆలోచన బాగుంది, ఈయన స్వార్థం బాగుంది, ఆయన స్వార్థం బాగుంది, కానీ మీ ఇద్దరు స్వార్థాలకు బలే ఏది బీసీలు అవునా కాదా ప్రజలారా చెప్పురి. నేను మాట్లాడిన ముచ్చట ఏమైనా తప్పున బరాబర కామెంట్ పెట్టుకుంటా మరిగా.